నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు చనిపోయినారు, రుయా హాస్పిటల్లో నలుగురు చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా 50-60 మంది తొక్కిసలాటలో గాయాలై ఉన్న పరిస్థితుల మధ్య పేషెంట్ కనిపిస్తూ ఉన్నారు. 6 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు వ్యవస్థను నడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటు, ఇక్కడ ఉన్న పోలీసులకు, ఇక్కడ ఉన్న టీటీడీ సంబంధించిన పెద్దలు వీళ్ళెవరికి కూడా టీటీడీ అన్నది ఎందుకుంది, టీటీడీ అన్న దాని విశిష్టత ఏమిటి, ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ వీళ్ళు టీటీడీకి సంబంధించిన ఇటువంటి ఇంపార్టెంట్ రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా దశాబ్దాలుగా ప్రోటోకాల్ ఉన్నా కూడా వీళ్ళెవరూ కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దాకా కూడా ఎవరు కూడా తిరుమలలో ఇన్ని లక్షల మంది వస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ కల్పించాలి, వారికి ఏ రకమైన వసతులు కల్పించాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు. కనీసం ఆ కౌంటర్లలో నిలబడి ఉన్న ప్రజలకు ఆ పార్కుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్లను అడిగితే అన్న 9 గంటలకు వచ్చినామన్న ఆ పార్కులో అన్నే ఉన్నాము, పార్కులో పెట్టారు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదన్న అని చెప్తున్నారు. అంటే క్యూలలో నిలబెట్టడం కానీ, సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ పెట్టడం కానీ, రోప్ పార్టీస్ ఆర్గనైజ్ చేయడం కానీ, క్యూలలో ఉన్న వాళ్లకు నీళ్లు ఇవ్వడము, మజ్జిగ ఇవ్వడము, కనీసం వాళ్ళ ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడము, ఇటువంటి ఏవి కూడా జరగల. కనీసం వీళ్ళు మనుషులుగా ఉన్నారు అని పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడా లేదు. గాలికి వదిలేశారు నిర్లక్ష్యంగా. ఇదే 5 సంవత్సరాల కిందట మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈరోజు కూడా ప్రజలు చెప్పుకునేంత గొప్పగా ఈ వ్యవస్థ నడిచింది. అలాంటిది ఈరోజు చూస్తే కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, క్యూలలో నిలబెట్టేవాళ్ళు లేరు, పోలీసులు కనీసం రోపాటీలు అక్కడ ఉండి జాగ్రత్తగా క్యూలలో పర్యవేక్షించే వాళ్ళు లేరు, కనీసం క్యూలలో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వం చేసిన తప్పు, ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పడం వల్ల వీళ్ళంతా కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, టీటీడీ అడిషనల్ ఈఓ. ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లు లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండోమెంట్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, ఎస్పీ, కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో వీళ్ళు పెట్టిన ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారనంటే వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఇదే ఘటనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ 194 బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు. అంటే దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లు, అక్కడ దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఇన్సిడెంట్ ఇది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల
జరిగిన ఇన్సిడెంట్. అంటే దానికి 105 BNS పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరు గార్చేందుకు ఒక చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా FIR బుక్ చేస్తూ ఉన్నారనంటే వీళ్ళకి కనీసం మానవత్వం లేదు, కనీసం చిత్తశుద్ధి లేదు, వీళ్ళు ఏదైనా బాగా చెయ్యాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరువును ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి దిగజార్చే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. అది తప్పుడు వాక్యాలు చేస్తూ టీటీడీ లడ్డు విషయంలో లేని అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈరోజు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు తాను చేసిన చర్యల వల్ల ఈరోజు మళ్ళీ అదే జరిగింది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్లో క్రౌడ్ను మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికి లేదు అన్న ఖ్యాతి